నిర్మకాండము 20 అధ్యాయం నుంచి 17 అధ్యాయం వరకు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. సహోదరులకి సంఘస్థులకి అందరికీ వందనాలు. దేవుడు యెజాయాను వివరించి చెప్పెను. దేవుడైన యెహోవాను నేనే. నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందు గాని క్రింద భూమి యందు గాని భూమి క్రింద నీళ్ళ యందు గాని ఎండ్ల దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి చాకిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానుగా నేనే. రోషము గల దేవుడును నేనే. దూషించేవారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నేను ప్రేమించే నా అజేయులు దక్కిన వారిని 1000 తరముల వరకు కరుణించే వాడని ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా హెచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా హెచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము చేసుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశైనను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును 7వ దినమాయన విశ్రమించును. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచును. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవయున్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువారిని